మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ ఈ 12వ అధ్యాయంలో చదవబడినటువంటి అంశం మార్కు సువార్తికుడు కూడా 3వ అధ్యాయంలో రాశాడు. మనము వాళ్ళ ఇంట్లో ఇదే అంశమే ధ్యానం చేసింది. పోయిన శుక్రవారం మన కాలేబు వాళ్ళ గృహంలో గుర్తుందమ్మా, ధ్యానం చేశాం. ఈ దినం మరొకసారి ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అది యూదులు విశ్రాంతి దినాన్ని ఎక్కువ పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడు 7వ దినాన పని ముగించి విశ్రమించాడు, దాన్ని ఆశీర్వదించాడు. 10 ఆజ్ఞలలో విశ్రాంతి దినం గురించి తప్పక మీరు పరిశుద్ధంగా ఎంచాలని చెప్పేసి దాని గురించి వ్రాశాడు. ఆ విశ్రాంతి దినాన ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఏం ఆజ్ఞ ఇవ్వబడిందంటే, మీరు ఏ పని చేయకండి, మీరు ఏ పని చేయకండి. అంటే ఏ పని చేయకూడదు అని అంటే అర్థం ఏంటంటే, మన ప్రభువును దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఆరాధించండి అని అర్థం. వీలుగా దేవుడు మనుషుల సౌఖ్యం కోసం ఆ విశ్రాంతి దినాన్ని వారికి ఏర్పాటు చేశాడు. అయితే ఆ విశ్రాంతి దినమే వాళ్ళ పాలిట కష్టతరంగా మారిపోయింది. యూదుల పాలిట కష్టతరంగా మారిపోయింది. ఒకరోజు ఈ విశ్రాంతి దినాన శిష్యులు వెన్నులు త్రుంచి తింటే, ఏమి విశ్రాంతి దినాన మీ శిష్యులు ఇట్లా తింటా ఉన్నారే అని ప్రశ్న వేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ప్రభు వారికి తగిన జవాబు ఏం చెప్పాడు? దావీదు చూడండి, దావీదు తినకూడని వాటిని మందిరంలో ప్రవేశించి వాటిని భోంచేసి వాటిని తిని తనతో కూడా ఉన్న వారికి కూడా ఇచ్చాడు. అయినా నిర్దోషిగా ఉన్నాడు. కాబట్టి నేను కూడా ఈ సబ్బాతు, ఈ విశ్రాంతి దినానికి నేను కూడా ప్రభువును అని ప్రభు చెప్తూ ఉన్నాడు. నేను దేవాలయం కంటే గొప్పవాణ్ణి అని ప్రభు చెప్తున్నాడు. ఈ పరిసయ్యులు అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకింపబడిన వారు అని అర్థం. పరిసయ్యులు అంటే అర్థం ఏంటి? ప్రత్యేకింపబడిన వారు అని అర్థం. వాళ్ళ డ్రెస్ వేరే ఉంటుంది, వాళ్ళ జీవన విధానం వేరే ఉంటుంది, వాళ్ళందరితో కలవరు, వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారన్నమాట. అంటే ఎందుకు వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు అంటే, మేము పరిశుద్ధులము అని వాళ్ళల్లో ఉన్న ఒక స్వభావం ద్వారా వాళ్ళు ప్రజలతో ఎవరితో కలవరు వాళ్ళు. అందుకనే ప్రభు బోధలు చేసేటప్పుడు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చి ఎక్కువగా ప్రభు దగ్గరికి రావడానికి ఎక్కువగా ఎవరు ఇష్టపడేవాళ్ళు? ఒక ధనవంతుడు ఉన్నాడు, పాపి అయిన జక్కయ్య. ఆయన రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. పాపులు, వ్యభిచారులు, దొంగలు వీళ్ళు రావడానికి ప్రభు దగ్గరికి ఇష్టపడతా ఉన్నారు. ఎవ్వరు పరిసయ్యులు ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడటం లేదు. ఎందుకు ఇష్టపడటం లేదు? ఈ వ్యభిచారులు, దొంగలు, పాపులు వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు సమాజ మందిరానికి రాకూడని వాళ్ళు. వాళ్ళని రానివ్వరు. ఎవరు? పరిసయ్యులు. వీళ్ళల్లో ఈ ఫాల్స్ ఉన్నాయి కాబట్టి మీరు రాకూడదు అని ప్రత్యేక వాళ్ళను దూరం చేసేస్తున్నారు. ఎప్పుడైతే ప్రభు వచ్చాడో అందరూ కూడా ప్రభువుకు ఆకర్షితులై ఆయన దగ్గర వాళ్ళు సేద తీరేటువంటి వాళ్ళు, స్వస్థతలు పడుతూ, ఏమండి బోధలు వింటూ ఎంతో నెమ్మది వాళ్ళు పొందుతున్నారు. పరిసయ్యులు రావటం లేదు. పరిసయ్యులు కానీ సద్దూకులు ఎందుకు రావటం లేదంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో ఆయన ఏం చేసినాడంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికంగాని ఎడల
ఏమండి? మన నీతి ఏం కావాలంటే అంటే వాళ్ళ నీతి మన నీతి ఏంటి? వాళ్ళు ఏం చెప్తున్నారంటే వ్యభిచరించొద్దు అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆడ ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది? అయితే ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసునా? మీరు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచరించినట్లు అది వాళ్ళ అహం మీద దెబ్బపడింది. మేము పరిశుద్ధులమని మేము చెప్పుకుంటుంటే ఈయన మా మీదకి వచ్చి మా మీద దాడి చేస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? మీ దశమ భాగాన్ని ఇవ్వండి. వీళ్ళేం చేస్తా ఉన్నారు? వీళ్ళేం చేస్తారంటే పుదీనాలో, కొత్తిమీరలో, ఆవాల్లో, మిరియాల్లో దశమ భాగాలు ఇస్తున్నారు. మీరు దొంగలు, మనల్ని మనం సమర్పణ చేసుకోవాలని కొండ మీద ప్రసంగంలో ఆయన చాలా చక్కగా ఆత్మీయంగా చెప్పాడనమాట. అది పరిసయ్యులకు ఇష్టం కాలేకపోయింది. వాళ్ళకు కష్టం అనిపించేస్తా ఉంది. ఏమిది? మేము ఇంత పరిశుద్ధులంగా, ఇంత ప్రత్యేకింపబడిన వారంగా మేము అందరికీ చెప్పుకుంటూ ఉంటే ఈయన ఏమి మనం చేసే పద్ధతుల పైన ఆయన దాడి ఏంటి? అందుకనే వాళ్లకు ప్రభు అంటే వారికి ఇష్టం లేదు. అవునండి, వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే మా జీవితాలపైన ఆయన మాట్లాడుతా ఉన్నాడు. మాతో నేను ఎంత పరిశుద్ధుని, పాపులనేమో ఆయన దగ్గరికి రాణించుకుంటున్నాడు. పరిశుద్ధులుగా పిలువబడుతున్న మమ్మల్ని మీరు పాపులు అంటున్నారు. ఇదంతవరకు సమంజసం అని వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, మీకు టూకీగా చెప్తా ఉన్నాను అర్థం కావడానికి. వాళ్ళు ప్రభు పైన దాడి ప్రారంభం చేశారు. స్వస్థతలు చేయడం వాళ్ళకి ఎందుకు కోపం? వాళ్ళకు స్వస్థతలు చేయడం ఎవరికైనా మంచిదే కదా, ఎందుకు కోపము? ఎందుకు కోపం అంటే వాళ్ళ కోపం ఏమరా అంటే ఈయన మమ్మల్ని కాదని ఈ కార్యాలు చేస్తారు. ఏమండి? ఇంతకంటే మించి వారికి ఉన్న కోపం ఏమరా అంటే ఈ విశ్రాంతి దినానికి నేను ప్రభువును అని చెప్పుకుంటున్నాడు. ఈయన దేవుడా? అది వాళ్ళకి ఇంకా కోపం వచ్చేసింది. అవునండి, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవుని వాక్యం మనతో సూటిగా మాట్లాడుతూ ఉంటే మనకిష్టం ఉండదండి. మనకిష్టం ఉండదు. దాడి ప్రారంభం చేస్తాం. సూటిగా మాట్లాడుతున్నాడు అంటే అది దేవుని కృప. డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకేం జబ్బు లేదయ్యా, అన్నీ బాగున్నాయి, నీకేమి నష్టమా, అది మేలా కీడా? డాక్టరు అతనితో సూటిగా మాట్లాడాలి. అయ్యా ఇదిగో ఈ స్కానింగ్ ఎవరిని చేస్తే నీకు పలానా జబ్బు ఉంది, అప్పుడు వాడు బాగు చేసుకోవడానికి వీలవుతుంది. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, అందుకని పరిసయ్యులు వారితో సూటిగా మాట్లాడడం ద్వారా వారు దూరం అవుతున్నారండి ప్రభువుకు. వాళ్ళు ప్రభువును అన్ని కోణాల్లో అడ్డగిస్తూ ఉన్నారు. మనలో కూడా ఎవరైనా వాళ్లకు సంబంధించి ఏదైనా వాక్యము వారితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమనుకుంటుంటారంటే అయ్యో ఆయన నా గురించే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇష్టపడు. ఎందుకంటే దేవాది దేవుడే నిన్ను గురిపెట్టి మాట్లాడుతూ ఉన్నాడంటే మేం మాట్లాడడం కాదు, అది నీకు క్షేమం, నీవు సరి చేసుకోవడానికి ఒక అవకాశం, అంతేకాని నువ్వు కష్టపడడానికి వీల్లేదు. నిన్ను పైన ఒకడు ఒక డ్రెస్ చేసుకున్నాడు, ఒకడు ఒక డ్రెస్ చేసుకొని మన దగ్గరికి వచ్చి ఎట్లా ఉంది అంకుల్ డ్రెస్ అంటే అది బాగులేదు అనుకో, నా దృష్టికి నేనేం చెప్పాలా? బాగులేదని చెప్పడం బాగుంటుందా, ఫస్ట్ క్లాస్గా ఉందని చెప్పడం బాగుంటుందా? ఏది మోసం? చెప్పాలా మీరు? ఏది మోసం? ఫస్ట్ క్లాస్గా ఉండడం అనేది మోసం. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం వాడు డిసైడ్ చేసుకుంటాడు. ప్రభునందు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభువును అడుగడుగునా తప్పులు పట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఒక్క మీటింగ్ వదిలిపెట్టడం లేదు. ప్రభు చెప్పే మీటింగ్లు కంపల్సరీ హాజరవుతున్నారు. ఏది తప్పు, ఎక్కడ ఇరికించుకుందాం, ఈయనను ఎక్కడ ఇరికించుకుందాం? ఆత్మీయ గర్వము అన్నది ఒక డ్రగ్తో సమానం అండి. నాకంటే ఆత్మీయతలో మించిన వాడు లేడు అనుకోవడం. ఇప్పుడు డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారే, అటువంటి వాళ్ళతో సమానం.
వాడికి లోకం తెలియదు. వాడికి ఏం తెలీదు? లోకం కూడా తెలియదు, జరుగుతున్న వ్యవహారం తెలియదు వాడికి. మాకంటే మించిన ఆత్మీయులు ఎక్కడున్నారు అని ఆ గర్వంతో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసునా? ప్రభు వాక్యానికి వాళ్ళు చొరవ ఇవ్వటం లేదు. ఒక రాత్రి ప్రభు దగ్గరికి నికోదేము వచ్చినాడా? ఒక రాత్రి వచ్చినాడు. ఆ రాత్రి ఆయన రాకముందే ఒక ఇంట్రొడక్షన్. ఏమి ఇంట్రొడక్షన్ అంటే, ఆయన మనుష్యుని ఆంతర్యంను ఎరిగినవాడు. ఆయన మనుష్యుని ఆంతర్యాన్ని ఎవరు కూడా మనుషులను గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. వచ్చినాడు ఎవరు? నికోదేము. ప్రభుతో మాట్లాడినాడు. ఎప్పుడు పోయినాడో తెలియదు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసునా? వాడు వెలుగునొద్దకు రాడు. ఏమండి? వాడు వాళ్ళ మీద ప్రభువు ప్రకాశిస్తూ ఉంటే వాడు ఏం చేస్తున్నాడు తెలుసునా? వాడు చీకట్లేకే పోతున్నాడు. ఎందుకు చీకట్లేకే పోతున్నాడు తెలుసునా? వాని క్రియలను బట్టి వాడు చీకట్లేకే పోతున్నాడు. అయితే పాపులు, వ్యభిచారులు, దొంగలు వారిపైన ప్రభు ప్రకాశిస్తూ ఉంటే, అయ్యో ఇంతవరకు నేను ఎటువంటి పాపంలో జీవించినానని వారు గ్రహించి వాళ్ళు ప్రభు దగ్గరికి వస్తున్నారు. నికోదేము మీద ప్రభు ప్రకాశించగా ఆయన ఎక్కడికి పోయినాడు? వాళ్ళు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించింది. అంటే వెలుగుని ప్రేమించేవాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా ప్రభు మనతో మాట్లాడుతుంటుండగా, నికోదేముతో మాట్లాడినట్లుగా ప్రభు మనతో మాట్లాడుతుంటుండగా, అబ్బా నా తగిన వైద్యం ఇచ్చే వైద్యుడు ఈయనేని ఆయన దగ్గర ఉండడం ఎంత క్షేమం. అయితే నికోదేము చీకటిలో కలిసిపోయినాడు. చూడండి 3వ అధ్యాయం 16వ వచనంలో ఎక్కడ ఉంటుంది చూడండి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 19వ వచనం నుంచి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. ఇప్పుడు చెప్పండి, పరిసయ్యులు ప్రభువుని ఎందుకు ప్రేమించటం లేదు? వాళ్ళు దుష్కార్యాలు చేసేటువంటి వారు. అర్థమవుతుందా? అందుకని వాళ్ళు ప్రభువును, వెలుగును ప్రేమించటం లేదు. వెలుగు నీ మీద ప్రకాశిస్తా ఉంది, కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసిన? చీకట్లోకి వెళ్ళిపోతున్నావు. ఎందుకు చీకట్లోకి వెళ్ళిపోతున్నావు? చూడండి, తర్వాత చదవండి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును. వాళ్ళు ఎందుకు ప్రభువును ద్వేషిస్తున్నారు? వాళ్ళు చేసే దుష్కార్యం. ఏమి దుష్కార్యం? పైకి భక్తి గలి వారి వల్లే కనపడుతూ లోపల దేవుని శక్తిని ఆశ్రయించిన. అందుకనే అడుగడుగున ప్రభువు పైన లోపం కనిపెట్టడానికి వాళ్ళు పూనుకుంటున్నారండి. ఈరోజు చాలా మంది దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నారు. ఎందుకు చదువుతున్నారో తెలుసునా? ఎందుకు వింటున్నారో తెలుసునా? వాదులాటలాడడానికి. ఓ నాకు కూడా బైబిల్ తెలుసును, ఆడ ఇట్లా రాయబడింది, ఇట్లా రాయబడింది, ఆడ చెట్టు ఎందుకుంది, ఈడ చెట్టు ఎందుకు లేదని మాట్లాడడానికి వాళ్ళు బైబిల్ చదువుతా ఉన్నారు. అంటే వాళ్ళ క్రియలు సరి అయినవి అని చెప్పుకోవడానికి వాళ్ళు బైబిల్ను కోడ్ చేసుకుంటూ ఉన్నారు. ప్రియా సహోదరుడా, ప్రియ సహోదరి, దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషి. నువ్వు ఆత్మీయంగా గర్వం, నాకంటే మించిన భక్తిపరుడు లేడు, నాకంటే మించిన నీతిపరుడు లేడు, మీరందరూ పాపులే, ఇంతకంటే మోసకరం, ఇంతకంటే మత్తు. ఇంకా ఆ మత్తులో ఉన్నారండి పరిసయ్యులు. మనం కూడా అటువంటి వారిలో ఉన్నామేమో. ఏమండి? వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓ మా మీద దాడా అని చెప్పేసి వాళ్ళు ప్రభు పైన ఎంతవరకు ద్వేషం పెట్టుకున్నారు తెలుసునా? ఎంతవరకు ద్వేషం పెట్టుకున్నారు? ప్రభువును చంపేద్దాం, ప్రభువును చంపేద్దాం. ప్రభునందు ప్రియుడా, ప్రియ సహోదరి, నువ్వు ఎక్కడికన్నా పో, నీ జీవితం గురించి మాట్లాడే గ్రంథాలు లేవండి. మందిరంలోనికి రండి, దేవుని వాక్యం దగ్గరికి రండి, స్పెషల్గా మాట్లాడేది నీ జీవితంతోనే. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే తప్పించుకోవడానికి నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు. నువ్వు తప్పించుకోవడానికి ఒకసారి పౌలు భక్తుడు మార్గంలో వెళ్తూ ఉంటుండగా మరి ఆ ప్రకాశము ఆయన మీద ప్రసరించగా ఆయన కళ్ళు ఏమైనాయంట?
ఆ గుడ్డివాడుగా మారిపోయినాడు. ఎందుకు గుడ్డివాడుగా మారిపోయినాడు? ఒకవేళ ఆయనకు కళ్ళు కనపడుతూ ఉండింటే చెప్పండి, వేరే మార్గంలో పోయిండేవాడు. తప్పించుకోవడానికి వీల్లేదండి. అందుకనే ఆయన గుడ్డివాడుగా చేశాడు. ప్రభునందు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆ ప్రకాశం నీ మీద ప్రకాశిస్తూ ఉంటే ప్రభు దగ్గరికి రా. ఒక పాపపు స్త్రీగా పిలువబడే ఒక స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చిందండి. ఆమె జీవితం మహిమకరంగా మార్చబడ్డదండి. ఆమె జీవితం సమాధానకరంగా మార్చబడ్డదండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం చేత బాధపడుతున్నటువంటి స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చిందండి. ఆమె నెమ్మది పొందిందండి. ఆయన బోధలు ఉన్నాయి, ఆయన కార్యాలు ఉన్నాయి. ప్రభునందు అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈయన బోధ అక్కర్లేదు, ఈయన చేసే స్వస్థతలు అక్కర్లేదు. అవునండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దుష్కార్యం చేయువ ప్రతి వాడు ఇంకా చదవండి, తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. వాడంట వెలుగునొద్దకు రాడు. ఇంకెందుకు వస్తాడు? ప్రతిదీ నా గురించే మాట్లాడుతా ఉంటే నేను ఎందుకు రావాలా? మరి ఎవరి గురించి మాట్లాడాలా? దేవుని వాక్యం ఎవరి గురించి మాట్లాడాలి? నీ కొరకు ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు. నీ గురించి మాట్లాడాలన్నా పక్కన వాళ్ళ గురించి మాట్లాడాలన్నా? ఎవరి గురించి మాట్లాడితే క్షేమం? నీ గురించి మాట్లాడితే క్షేమం. పక్కన వాడి గురించి మాట్లాడితే నీకేం క్షేమం? పక్కన వాడి గురించి మాట్లాడుతుంటే నువ్వెందుకు రావాలా? నిన్నెందుకు పిలిచాడు ప్రభు? నీ గురించే. ఎంత గొప్ప ప్రేమ! సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన నిన్ను చూసి మాట్లాడుతూ ఉంటే నీవు వెలుగునొద్దకురా, మేలు పొందుతాం. ఆయన జక్కయ్య, పాపి అయిన జక్కయ్య ప్రభు దగ్గరికి వచ్చాడు. త్వరగా దిగి రా అంటే వచ్చాడు, మేలు పొందినాడు. ఆయన పరిసయ్యులు ఆయన నికోదేము ఆయన దగ్గరికి వచ్చాడు, కానీ మేలు లేకుండానే బయటికి వెళ్ళిపోయాడండి. మేలు లేకుండానే బయటికి వెళ్ళిపోయాడు. చాలా మంది దేవుని వాక్యం వింటూ ఉన్నారు, మేలు కలగకనే తమ క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వాడు వెలుగునొద్దకు రాడు. అందుకనే ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను. 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం చదవాలా? ఆయన తన స్వకీయులకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు? స్వకీయుల యొద్దకు వచ్చి, అయ్యా నువ్వు చేస్తున్న విధానం మంచిది కాదయ్యా అని చెప్పినందుకు ఆ స్వకీయులు ఏం చేసినారు? ఆయనను అంగీకరించలేదు. ఏమండి, ఎందుకు అంగీకరించలేదు? నీవెవరో తెలుసునా? ఆయనకు స్వకీయుడు, ఆయన నీ దగ్గరకు వస్తా ఉన్నాడు, నీవు అంగీకరించడం లేదు. అందుకని ఏం రాయబడిందో తెలుసునా? లోకంలో ఉండిన ఆయన లోకం ఆయనను తెలుసుకోలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తనను ఎందరు అంగీకరించిరో వారందరెవరు? లోకంలో వెలివేయబడిన వారు, లోకంలో పాపులుగా పిలువబడేటువంటి వారు, లోకంలో దౌర్భాగ్యులుగా పిలువబడేటువంటి వారు, వాళ్ళందరూ ఆ వెలుగును బట్టి ఆ వెలుగు దగ్గరికి వచ్చినారు. వెలుగు దగ్గరికి రాని వాళ్ళు ఎవరు? మేమే వెలుగు అని గర్వంతో ఉన్నారే, వాళ్ళు రాలేకపోయినారండి. వాళ్ళు రాలేకపోయి. నీవు అటువంటి స్థితిలో ఉన్నావా? ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నాకేం తక్కువైంది? నేను అబద్ధం ఆడలేదు, అన్యాయం చేయలేదు, అక్రమం చేయలేదు. ఐఆమ్ పర్ఫెక్ట్. ఎస్, యు ఆర్ పర్ఫెక్ట్. నీవు శరీర సంబంధంగా పర్ఫెక్ట్ అయి ఉండొచ్చును, నీ హృదయం జ్ఞాపకం చేసుకుందాం. కనుక ప్రభునందు ప్రియులరా, అందుకనే పరిసయ్యులు ఆయన స్వస్థతలు కానీ ఆయన బోధలు కానీ వినడానికి వారు ఇష్టపడేటువంటి వారు కాదు. ఎందుకో తెలుసునా? వారిపైన ప్రభు మాట్లాడుతున్నాడు. అయ్యా మీరు చేసే విధానం ఇది మంచిది కాదు. ఇప్పుడు వచ్చినారు ఇక్కడికి, విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అంటే యూదులకు ప్రత్యేకమైనటువంటి దినం. ఊరికే మీకు చెప్తున్నాను, ఒక చిన్న ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను. విశ్రాంతి దినాన్ని గురించి రూల్స్ రెగ్యులేషన్స్ దేవుని గ్రంథంలో ఎక్కువగా రాయలేదండి. ఏం రాశారు? కేవలము ఏం రాశారు?
పని చేయొద్దండి, అంత మాత్రమే రాయడం. ఎక్కడైనా చూడండి, విశ్రాంతి దినమున మీరేం చేయకూడదు, ఎక్కువ రాయలేదండి. సహాయం చేయొద్దు, భోజనం తినొద్దు, ఏమండి నీ ఎవరైనా అక్కర్లో ఉన్న వానికి హెల్ప్ చేయి, ఇవన్నీ రాశాడా? ఇవన్నీ రాశారా? చెప్పండి. ఓన్లీ పని మాత్రం చేయొద్దన్నాడు. కానీ ఆ ఆజ్ఞను ఈ పరిసయ్యులు ఏం చేసినారు తెలుసునా? దానికి అనేకం వీళ్ళ సొంత జ్ఞానంతో జోడించి పెట్టారండి. జోడించి పెట్టి, అసలు నువ్వు విశ్రాంతి దినానా ఇంతకంటే దూరం నువ్వు నడుచుకోకూడదు. ఎవరు పెట్టింది అది? దేవుని వాక్యం కాదండి, వీళ్ళు పెట్టారండి. విశ్రాంతి దినాన ఒకరిని పట్టుకొని నడిపించకూడదు. పని వేరు, సహాయం వేరు. పని వేరు, సహాయం వేరు. దేవుడు విశ్రాంతి దినాన ఏం చెప్పినాడు? పని చేయొద్దు అని చెప్పినాడు. ఏమండి, వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసునా? అన్నిటినీ పనికి ముడిపెట్టేసినారు. ఇప్పుడు వాళ్ళు విశ్రాంతి దినాన అన్నం తినొద్దని రాయబడిందా? వాళ్ళు అన్నం చేసుకోవద్దా? చెప్పండి, అన్నం చేసుకోవద్దా? అన్నం చేసుకోవడం ఒక పనే కదా. దాని గురించి వాళ్ళు ఏం చెప్పడం లేదే. అందుకనే వాక్యాన్ని సరిగా మనకు అనుకూలంగా దాన్ని ఫ్యాబ్రికేటెడ్ చేయకూడదండి. వాక్యాన్ని మనకు అనుకూలంగా అంటే ప్రజలు దూరంగా పోయేటట్టు ఫ్యాబ్రికేటెడ్ చేస్తా ఉన్నారు. ఇన్ని రూల్స్ ఎందుకు పెట్టారు తెలుసునా? మేము వీటన్నిటిని పాటిస్తా ఉన్నాం, మా కంటే పరిశుద్ధులు లోకంలో ఎవరు లేరు అన్న స్థితి చెప్పాలి అంటే ఈ రూల్స్ వాళ్ళు పెడతాను. అందుకనే ప్రభు ఏమన్నాడు తెలుసునా? ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? రూలు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏమండి, కానీ నా యొద్దకు రండి, ఆ రూల్స్ అన్ని నేను తీరుస్తా మీ కొరకు. ప్రయాసపడి భారమును మోసుకుంటున్న సమస్త భారం అయిపోయింది ధర్మశాస్త్రం. విశ్రాంతి దినాన్ని తీసుకుంటే ఒక భారం, ప్రతిదీ ఒక భారంగా మార్చేసినారు. మనము ఎటువంటి బోధలు వింటూ ఉన్నాం? ఆరోగ్యకరమైన బోధ వినడం ఆశీర్వాదం అండి, నీ ఇష్టానుసారమైనటువంటి బోధ కాదండి. అన్ని బోధలుగానే పిలువబడుతున్నాయి, కానీ ఆ బోధల్లో మోసం ఉన్నదండి. ఒకరిని ఒకరు విడదీసే బోధలండి, ఒకరిని ఒకరు సమాధానపరిచే బోధలు కాదండి. ప్రభువును వేరు చేసే బోధలు ఉన్నాయండి, ప్రభువును కలిపే బోధలు ఉన్నాయండి. అయ్యా అమ్మ, సంఘం ఆ ప్రభువు పైన వారు దాడి చేస్తూ ఉంటారు. ప్రభువును ఎలాగూ సంహరిద్దామా? ఇప్పుడు అర్థమైంది కదా మనకు వాళ్ళు ఎందుకు దాడి చేస్తున్నారో. స్వస్థతలు చేస్తున్నాడని కాదు, 5,000 మందికి ఆహారం పెడుతున్నాడని కాదు, చనిపోయిన వారిని బతికిస్తున్నాడని కాదు. నువ్వేం చేస్తున్నావు? మమ్మల్ని తప్పు పట్టిస్తున్నావు. మమ్మల్ని ఓకే అని నువ్వేమైనా చేసుకో, అది వాళ్ళ యొక్క ఉద్దేశం. అది వాక్యక్రమం కాదండి, అది వాక్యక్రమం కాదు. గర్వాంధులైపోతున్నామండి. మాకంటే పరిశుద్ధులుగా లేరు, నాకంటే జ్ఞానం తెలిసిన వాడు ఇంకొకడు లేడు. అది ప్రభు అనుగ్రహించడమే. ఉదయం ఆరాధనలో ధ్యానం చేసుకున్నాం, ఏమని? ప్రభువా, ఆ కిరీటాలు పడవేసినారు, నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవు అని చెప్పేసి. ఎవరు యోగ్యులు కాదండి, కానీ ప్రభువుకు మించి నువ్వు యోగ్యుడు అనుకుంటున్నావా? నష్టపోతావు. అది ఒక మత్తు పదార్థం, అదొక ఆత్మీయమైన గర్వం. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలిసిన? వాళ్ళ డ్రెస్ వేరే, వాళ్ళ విధానం వేరే, వాళ్ళు మాట్లాడే పద్ధతి వేరే, వాళ్ళు అందరితో కలవరు, వాళ్ళ విధానమే వేరే ఉంటుంది, వాళ్ళ డ్రెస్అప్పే వేరే ఉంటుంది. ఎందుకు ఆ డ్రెస్అప్ నువ్వు దగ్గరికి పోకోకుండా? ప్రభు ఏ డ్రెస్అప్తో వచ్చినాడు? పైనుంచి ఏ డ్రెస్అప్తో వచ్చినాడు? మామూలు మన డ్రెస్లో. ఆయన కూడా ఒక రాజుగా కిరీటం పెట్టుకుంటే వచ్చింటే ఆయన దగ్గరికి ఎవరైనా పోయి ఉండే వాళ్ళ డ్రెస్సులు అట్లా ఉంటాయండి. ఎవరు దగ్గరికి వీళ్ళెంత పరిశుద్ధులు అని చెప్పుకోవడానికి. మనం ఎట్లా ఉన్నాం? పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికంగా నీ యెడల. చూడండి, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 20వ వచనం.
శాస్త్రం నీతి కంటేను ఆ, పరిచయం నీతి కంటేను నీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని మీతో చెప్పుచున్నాను. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే, ఏమండి వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన పరిసయ్యులు? వాళ్ళ నీతి ఏంటి? వేరే వాళ్ళకు బోధిస్తున్నారు, కానీ వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు పాటించరు. అందుకనే మనము బోధించేవారుగా ఉండాలా, అట్ ద సేమ్ టైం మనం పాటించేటువంటి పరిచయుల నీతి కంటేను శాస్త్రుల నీతి కంటేను మీ నీతి అధికము కాని అధికంగానే ఎడల. వాళ్ళ నీతి ఎట్లా ఉందంట? వాళ్ళ నీతి, మీరు ప్రజల మీద భారాలు పెడతా ఉన్నారు, మీరు ప్రజలను క్షీణింపజేస్తా ఉన్నారు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి. అందుకనే ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఆరోగ్యకరమైన బోధకు మనం సమర్పణ చేసుకున్నటువంటి వారుగా ఉన్నామా? బోధను పరిశీలన చేసుకునేటువంటి వారుగా ఉన్నామా? ఈ ఉదయకాలం ఆలోచన చేద్దాం. చూడండి 12వ అధ్యాయంలో, మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయంలో ప్రభువు వారితో ఇట్లా అంటున్నాడు. ఏమండి, మీ వాళ్ళు వెన్నులు చుచ్చుకొని తింటున్నారే అంటే ప్రభు ఏమన్నాడు తెలుసునా? దావీదు చేసిన దానిని గురించి చదవండి. మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానేను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖ రొట్టెలు తినే మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రంలో చదవలేదా? చూడండి ప్రభునందు పిల్లరా, రాజు దావీదు ఏం చేశాడు? అబ్యాతారు దగ్గరికి వెళ్ళాడు, మందిరానికి వెళ్ళాడు, నోబులో ఉన్న మందిరం దగ్గరికి వెళ్ళాడు, ఆకలి కొన్నాడు. ఆకలి కొంటే, అయ్యా నీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా అని అడిగితే ఆయన ఏమన్నాడు? యాజకులే గాని వేరే వాళ్ళు ఎవ్వరూ తినకూడని ఆహార పదార్థాలు ఉన్నాయి, అవి వేరే వాళ్ళు తినకూడదంటే దావీదు ఏమన్నాడు? దావీదు చెప్పాలి ఎవరైనా? ఏమన్నాడు? నో 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 నో, నేను రాజును, ఐఎమ్ ద కింగ్, నేను ఆజ్ఞాపించేది ఏదైనా తప్పు ఉండదు కాబట్టి నేను తినొచ్చు అని ఆయన తింటున్నాడు. దోషి కాలేదే. ఎందుకు దోషి కాలేదు? ఆయన రాజు, ఆయన ఆజ్ఞాపించినాడు. మరి నేను కూడా ఈ విశ్రాంతి దినానికి నేనెవరిని? ప్రభువును. దోషులు కారు. నేను దేవాలయం కంటే గొప్పవాణ్ణి. ఏమండి, నేను దేవాలయం కంటే, దేవాలయంలోనికి వెళ్ళి దోషులయ్యే వాళ్ళు ఉన్నారు, నా దగ్గరికి వచ్చి దోషులయ్యే వాళ్ళు ఎవరు ఉన్నారండి? అందుకనే ఆయన విశ్రాంతి దినానికి కూడా ప్రభువై ఉన్నాడు. తర్వాత ఇంకా త్వరగా ధ్యానం చేద్దామండి. 9వ వచనం చదువుకుందాం. ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచి చేయి గలవాడు కనబడింది. వారు ఆయన మీద నేరము మోపవలెనని, చూడండి, వారు ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచు న్యాయమా అని ఆయన అడిగారు. వాళ్ళు ఏం చేసినారంట? అడుగుతున్నారు, విశ్రాంతి దినాన స్వస్థపరచడం న్యాయమా అని ఎవరిని అడుగుతున్నారు? ఆయన అడిగారు. అక్కడ ఎవరున్నారు? ఒక ఊచ చేయగలిగిన వాడు. ఎవరున్నారు? పక్షవాయువు చేయగలిగిన వాడు కాదు, ఊచ చెయ్యి. ఊచ చెయ్యికి పక్షవాయువు చెయ్యికి తేడా ఏంటి? ఊచ చెయ్యి అంటే ఇంగ్లీష్ లో ఏం రాయబడిందంటే వితర్డ్ హ్యాండ్. లూకా భక్తుడు ఏం చేస్తున్నాడంటే రైట్ హ్యాండ్ అని రాస్తున్నాడు. కుడి చెయ్యి ఎండిపోయిందండి, చెయ్యి వానిలోనే ఉన్నది, వాని చెయ్యి ఎండిపోయిందండి. ఒకవేళ వాడు పనివాడ అనుకుందాం, మేస్త్రి పని చేసేవాడు అనుకుందాం, వానికి కుడి చెయ్యి ఎంత అవసరం అండి? వాడు పని మానేసి వాడు బెగ్గరైపోయిటాడండి. ఎంత ఆయన జీవన శైలికి ఎంత నష్టం, అది ఎంత కష్టం. ఏమండి, వాడు ఎండిపోయిన చేయగలిగినటువంటి వాడు ఒకడు ఉన్నాడండి సమాజ మందిరంలో. మన జీవితాలు కూడా ప్రభు దగ్గరికి వచ్చినాం కాబట్టి ఎన్ని ఆటంకాలున్నా ప్రభు ఏం చేస్తాడు? మనలను మేలే చేస్తాడండి. నీకు ఎన్ని ఆటంకాలన్నీ ఉండవచ్చు. అయ్యో వీళ్ళందరూ నేను స్వస్థపరచాలనుకుంటున్నాను, వీళ్ళందరూ అడ్డగిస్తున్నారు, అందుకోసం నేను చేయకుండా పోలేదు అని అనలేదండి ఆయన. ఎన్ని ఆటంకాలున్నా ఆయన మనలను స్వస్థపరుస్తున్నాడు. అడుగుతున్నారు వాళ్ళు వచ్చి, ఏమని? విశ్రాంతి దినాన స్వస్థపరచుట. ప్రభు ఏం చెప్పాడు? అందుకు ఆయన మీలో ఏ మనుషునికైనా ఒక గొర్రె ఉండి
అది విశ్రాంతి ఉన్న గుడ్డలో పడిన దాన్ని పట్టుకొని పైకి తీయడా. చాలు చాలు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక మనిషి స్వస్థత పడడానికి వారు ఇష్టపడడం లేదు, కానీ వాళ్ళ గొర్రె కానీ వాళ్ళ ఎద్దు కానీ గుడ్డలో పడితే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఎవరు ఇంట్రెస్ట్ ఎక్కువ? మనుషుల కంటే వాళ్ళకు విలువైంది ఏది? వాళ్ళ గొర్రె, వాళ్ళ ఎద్దులు. ఎవరు తృణీకరింపబడిన వాళ్ళు? మనుషులకైతే రూలు. ఒక గొర్రె పడింది, అరే ఈ రోజు మనం ఎత్తకూడదు అనేది ఏమైనా ఉందా? అంటే వాళ్ళకి ఎవరు విలువైన వాళ్ళు? ప్రభువుకు విలువైనటువంటి వాడెవరు? ఆ ఎండిపోయినా చేయగలిగినటువంటి వాడు విలువైనటువంటి వాడు. వాడిని సరిచేయాలా, వాడిని సరిచేయాలా. అందుకని మీలో ఎవరికైనా ఒక గొర్రె కానీ ఎద్దు కానీ ఉంటే అది గుడ్డలో పడితే వాడు పైకి తీయడా? తీస్తాడు గ్యారంటీగా. కానీ ఎవరు పడితే తీయడు వాడు? ఏమండి? తర్వాత మార్కు సువార్తలో 3వ అధ్యాయంలో తీయాల్సిన అవసరం లేదు, ప్రభువే వాళ్ళని అడుగుతున్నాడు, విశ్రాంతి దినాన స్వస్థపరచుట న్యాయమా, మేలు చేయటం న్యాయమా, కీడు చేయటం న్యాయమా అని ప్రభువే అడుగుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? సైలెంట్ గా ఉన్నారు. ఎందుకు సైలెంట్ గా ఉన్నారు వాళ్ళు? ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఎప్పుడైనా మేలు చేయడం న్యాయమే అని అన్నారు అనుకోండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ఈ విశ్రాంతి దినాన్ని గురించి వాళ్ళకు బాగా తెలుసును. మీదేంటి విశ్రాంతి దినం? మీ విశ్రాంతి దినాన మీరు వ్యాపారం చేస్తున్నారని క్లియర్గా రాశాడు. వీళ్ళకు బాగా తెలుసు వాక్యం. ఎవరికి? పరిసయ్యులకు. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మేలు చేయడం మంచిదే అన్నారు అనుకోండి, ప్రభువును తప్పుపట్టడానికి వీల్లేదు. తప్పుపట్టడానికి వీలుందా? సంహరించడానికి, ఆలోచన చేయడానికి వీలుందా? మనుషులు ఎంత ఇంటెలిజెంట్ చూడండి. అందుకనే వాళ్ళు ప్రభువుని అడుగుతున్నారండి. తర్వాత కీడు చేయడమే, మేలు చేయకూడదు అన్నారు అనుకోండి, అంటే అప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటారు? మా మీద ప్రేమ లేదని వాళ్ళకు ప్రేమలో తెలిసిపోతుందా? అందుకని వాళ్ళు సైలెంట్గా ఉన్నారండి. అందుకని వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. మనం కూడా మేలైనా కీడైనా ఏది చెప్పకుండా ఉన్నాం. ప్రభునందు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, చూడండి విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినం ఎవరి కోసం? మన కోసం, మన విశ్రాంతి కోసం ఏర్పాటు చేయబడ్డది. కానీ క్రొత్త నిబంధనలో విశ్వాసాన్ని గురించినటువంటి ప్రస్తావన లేదండి. ఇంకా క్రొత్త నిబంధనలో వింటా ఉన్నారా? మీకు అర్థమవుతుందా? విశ్రాంతి దినాన్ని గురించిన ప్రస్తావన లేదండి. క్రొత్త నిబంధనలో మొదటి దినాన్ని గురించి మనము ఆదివారాన్ని గురించి ఆరాధన ప్రారంభం చేస్తున్నాం. ధర్మశాస్త్ర ప్రకారము చివరి దినం శనివారాన్ని సబ్బాతు దినం. ఇక్కడ ప్రభు దినాన్ని గురించి మనము ఆలోచన చేస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయన విషయంలో మనము కొంత జ్ఞాపకం చేసుకున్నాం. పాఠం ఎక్కువ ఉంది, మనకున్న సమయం కొద్దీ. ఏం చేస్తున్నాడు? వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. నీవు లేచి మధ్యలో నిలబడు. ఏమండి? నువ్వు లేచి వాడు ఏం చేయాలా? అమ్మో మా వాళ్ళందరూ నన్ను ఏమనుకుంటారో, తిడతారేమో, నన్ను ఏమన్నా ఇబ్బంది పడుకుంటారేమో అనుకొని వాడు భయపడినాలి కదా. వాడు భయపడలేదండి. వాడు వచ్చి మధ్యలో నిలబడుతున్నాడు. ప్రభు మాటకు లోబడదాం. ప్రభు మాటకు లోబడితే మన జీవితాలు మేలుకుంది. వాళ్ళ మాటలకు లోబడి ఉంటే వాడికి స్వస్థత అన్నది జరిగి ఉండేది కాదు. మన ప్రభు మాట, అదే అంశాన్నే ప్రభు మనకు కనపరుస్తున్నాడు. మన ప్రభు వాడు అందరి ఎదుట లేచి మధ్యలో నిలబడ్డాడండి. ధైర్యం కావాలనా? ప్రభు మాటకు ఆయన నిలబడ్డాడండి. నువ్వు నిలబడ్డావా? ప్రభు మాటను బట్టి మనం నిలబడేవారుగా ఉన్నామా? ఇంకా మనుషుల వైపు చూస్తున్నామా? మనుషులలో లోపాలు చూస్తున్నామా? వాళ్ళెంత వీళ్ళెంత అన్న స్వభావంతో మనం ఉంటున్నామా? చెప్పండి. వాడు నీవు లేచి మధ్యలో నిలబడు. వాడేం అమ్మ మా నాయన ఉన్నాడు, మా బంధువులు ఉన్నారు, వాళ్ళు చూస్తే నన్ను ఏమనుకుంటారో అని వాడు అనుకోలేదండి. వాడు వచ్చి ఏం చేసినాడు? నీవు నిలబడుతున్నావా మధ్యలో? ప్రభు కొరకు సాక్షిగా నీవు ఉంటున్నావా? వాళ్ళందరినీ త్యజించి నీవు నిలబడుతున్నావా? నీకు మేలు. అయ్యో ఈరోజు విశ్రాంతి దినం, ఈరోజు ఆచారం, నీకు నష్టం. ప్రభు ఏమంటున్నాడంటే,
నీ చెయ్యి చాపు అంటున్నాడు. వాని చెయ్యి ఏమైంది? ఎండిపోయింది. బాగుపడి వాడు చెయ్యి చాపినాడా? చెయ్యి చాపిన తర్వాత బాగైందా? ఎస్, చెయ్యి చాచిన తర్వాత ఆ చెయ్యి బాగుపడ్డదండి. ప్రభువు మాటకు నీకేది కష్టంగా ఉందో, దేన్ని బట్టి నువ్వు పని చేయలేకపోతున్నావో, దేన్ని బట్టి ఆత్మీయంగా నువ్వు ఎదగలేకపోతున్నావో దాన్ని ప్రభు ఎదుటకు పెట్టు, అది బాగు చేస్తాడు. అవునా కదా? ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు చెడిపోయింది, ఆ బాగులేని వస్తువును ఆ మెకానిక్ దగ్గరికి తీసుకుపోతే కదా బాగుపడేది. అది చెడిపోయింది, ఇక మెకానిక్ దగ్గర తీసుకుపోయి వీల్లేదంటే అది బాగుపడుతుందా? ఆ చెయ్యి ఎండిపోయింది, ఎండిపోయిన ఆ చెయ్యిని ప్రభుకు చూపించగా ప్రభు ఏం చేసినాడు? రెండవ దాని వలె అది బాగుపడెను. ఈ ఉదయకాలం ఏ బలహీనత ప్రభు దగ్గరికి రాకుండా నిన్ను అడ్డగిస్తుందో, ఏ కార్యాలు మనల్ని వెనక్కు లాగుతున్నాయో వాటిని నువ్వేం చేయాలా? ధైర్యంగా ప్రభు ఎదుటకు చూపిద్దాం. ప్రభువు వాటిని సరి చేస్తాడండి. అవి చూపించినంత వరకు నీవు సరి చేయబడలేవండి. నువ్వు వెలుగు వద్దకు రానంత వరకు ప్రభు నీ మీద ప్రకాశించలేడండి. మన మీద ప్రభు ప్రకాశిస్తున్నాడా? ప్రభు ప్రకాశిస్తే మన జీవితాలు, ఇంతవరకు నేను ఎంత దౌర్భాగ్యంలో ఉంటిని, ఇప్పుడు ఎంత మేలులో ఉన్నాను. దావీదు మీద ప్రభు ప్రకాశించగా పాపాన్ని ఒప్పుకున్నాడండి. మన మీద ప్రభు ప్రకాశించగా మన తప్పులు ఒప్పుకుందామండి. మన బలహీనతలను ఆయన ఎదుట పెడదామండి. ప్రభు బాగు చేస్తాడు. ప్రభు మార్కు సువార్త 3వ అధ్యాయం చూసి మనం ముగించుకుందామండి. 6వ వచనం, అదే సందర్భమే. పరిసయ్యులు వెలుపలికి పోయి ఎవరితో కలుసుకున్నారంట? హేరోదీయులతో. హేరోదీయులు ఎవరు? పరిసయ్యులు భక్తిగా ఉండేటువంటి వాళ్ళు. హేరోదీయులు ఎవరు? వాళ్ళు రాజరికం, లీడర్షిప్ కోరుకునేటువంటి వాళ్ళు. వాళ్ళకు దేవుడు, దైవం అదంతా సెకండరీ థింగ్. వాళ్ళకేం కావాలా? ఫస్ట్ మేము అధికారంలో ఉండేటువంటి వారుగా ఉండాలి. వాళ్ళు ఎవరితో కలుసుకున్నారంట? హేరోదీయులతో. ఎన్నడూ కలవరు. వాళ్ళతో కలుసుకున్నారండి. వాళ్ళతో కలుసుకొని ఏం చేస్తారు తెలిసిన? ఆయనను ఎలాగున సంహరిద్దుమా. ఆయనను ఎందుకు? హేరోదీయులతో ఎందుకు కలుసుకున్నారు? హేరోదీయుల దగ్గర డబ్బు ఉంది, హేరోదీయుల దగ్గర అధికారం ఉంది, హేరోదీయులు బాగా పాలన చేయగలుగుతారు. అందుకని హేరోదీయుల దగ్గరికి ఎందుకు పోయినారు చెప్పండి? ఎందుకు పోయినారు? ఉదాహరణ చెప్తున్నాను, చెప్పకూడదు కానీ చెప్తున్నాను. ఇప్పుడు తెలుగుదేశం వీళ్ళందరూ కలిసి బీజేపీతో పట్టుకున్నారు. అంటే నేను పార్టీల గురించి మాట్లాడటం లేదండి. అందరూ అనేది, అనలిస్టులు అనేది, ఆ తెలుగుదేశం బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుందంట? పవర్ కోసం. అంటే వాళ్ళు మనం ఏం చేసినా ఎన్నికల సంఘం మనల్ని ఏం అనుకోకుండా ఎట్లా ఇది చేస్తాదో అందుకే కదా. అట్లనే వీళ్ళు ఏం చేసినారంటే హేరోదీయులతో కలుసుకున్నారండి. ఎందుకు కలుసుకున్నారు? వాళ్ళు బాగుపడడం కోసం కాదు, ఆయనను ఎలాగునా సంహరిద్దామా. ప్రభునందు ప్రియ సహోదరుడా, అయ్యో నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారని ఆయన చేసే మేలు చేయకుండా, అమ్మో ఈ కార్యం చేస్తే నన్ను చంపేస్తారు కదా, ఎందుకు నేను చేయాలా? ఆయన ఎందుకోసం వచ్చినాడు? ఆయన మన పాపముల కొరకై చనిపోవడానికే. అది తక్షణము ఏ విధంగా బాగుపడిందో, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవగా అంతే సమయంలోనే నీ ప్రతి పాపము క్షమించబడిందండి. ఇది శుభవార్త. ఒకవేళ నువ్వు బాప్తిస్మం ఆ పరిస్థితుల అనానుకూలతను బట్టి నువ్వు తీసుకోలేకపోవచ్చేమో, కానీ ఎప్పుడైతే నువ్వు సువార్త విన్నావో నువ్వు రక్షింపబడ్డావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాం. మీరును సత్యవాక్యమును అనగా ఎవరి రక్షణ సువార్త? మీ రక్షణ సువార్తను విని
క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ఎప్పుడు ముద్రింపబడ్డావు? ప్రభుని నమ్ముకున్న 6 నెలలక, సంవత్సరానిక, ఎప్పుడు ముద్రింపబడ్డావు? ఎప్పుడైతే సువార్తను విన్నావో ద డే ఇట్ సెల్ఫ్, ద స్పాట్ ఇట్ సెల్ఫ్ నువ్వేమైనా ఉంటా ముద్రింపబడ్డా. అంటే నీ ట్రాన్సాక్షన్ అయిపోయింది, నువ్వు పరలోక రాజ్యానికి వారసుడివి. కాబట్టి ప్రభునందు అవి ఎండిపోయినామండి. మన జీవితంలో ఎండిపోయిన మనలను, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనలను ఆయన క్రీస్తుతో కూడా ఎండిపోయిన జీవి బాగుపడింది, చచ్చిన మనము జీవింపచేయబడ్డాం, ఆయన రాజ్యానికి వారసులమైన. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరుడా సహోదరి, మంచి బోధ విందాం. బోధలు మనుషులను వేరు చేసే బోధలుగా ఉండడానికి వీల్లేదండి. ప్రభుపై ఆనుకుందాం, ప్రభుని చూద్దాం. దేవుడి మాట మన కొరకై దీవించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా ప్రభువా, ఇంతవరకు మాతో మాట్లాడి మా మీద మీరు ప్రకాశించినందుకై మీకు స్తోత్రాలు. దేవా, సంఘమంతటిని మీరు స్థిరపరుస్తున్నందుకై మీకు స్తోత్రాలు. దేవా, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని అయా అందరినీ మీరు ఆదరించుతురని, మిగిలిన కూడికల్లో, సువార్త కూడికల్లో అయా మీ సహాయము, మీ నడిపింపు మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి ప్రతి మాలుకొని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ